నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ మనోజ్ ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేల మీద ఏదైతే స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి ఆల్రెడీ అసెంబ్లీ కార్యదర్శికి ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆ సెక్రటరీని ఆదేశించి ఆ సెక్రటరీ కాస్త స్పీకర్ ముందు పెడితే స్పీకర్ 4 వారాలు నిర్ణయం తీసుకోవాలనేది మన హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు కాపీని తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మళ్ళొక్కసారి స్పీకర్కి తెలియజేయవలసిందిగా నా స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన కార్యదర్శిని నిన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి తర్వాత కేపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇద్దరు పోయి కలిసిరు. అంతవరకు బాగానే ఉన్నది. ఇక తర్వాత కట్ చేస్తే తెలంగాణ భవన్కి వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతా నిజంగా వాళ్ళ బాధ కరెక్టే, యాంటీ డిఫెక్షన్లో అమలు చేయాల్సిందే. పాపం పోయినసారంటే వాళ్ళు కళ్ళు గంతలు కట్టుకున్నారు, వాళ్ళు కళ్ళు కనబడలేదు, వాళ్ళ కళ్ళకి కొంత ఇంకేమైనా తెలియదు నేను చెప్పలేను. కానీ ఎందుకంటే పోయినసారి ఆయన ఏమంటాడు పాడి కౌశిక్ రెడ్డి అంటే, పోయినసారి ఎమ్మెల్యేలు మేము చేర్చుకున్నప్పుడు అందరిని ఒకటేసారి ఎల్పీని విలన్ చేసుకున్నామని చెప్పాను అన్నాడు. ఎల్పీని విలన్ చేసుకోలేదు పాడి కౌశిక్ రెడ్డి. మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర ఆల్రెడీ మేము చెప్పినాం, ఒకసారి మీకు ఆ వీడియో చూసినా పర్లేదు. ఇప్పుడు మేము చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కరెక్ట్ చేసిరా వాళ్ళు కరెక్ట్ చేసిరా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే విషయం పక్కన పెడితే అసలు జరిగిన విషయాన్ని మీకు చెప్పిన ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు ఒక నెల 2 నెలల సమయంలో ఒక్కొక్కరిని జాయిన్ చేసుకొని చివరిన ఎల్పీని మొత్తం విలన్ చేస్తున్నామని చెప్పి 12 మందిని జాయిన్ చేసుకున్నారు. అందరిని ఒక్కసారి ఏకంగా వచ్చి వాళ్ళకి మెడల కండువా కప్పుకొని గొర్రె లెక్క బర్రె లెక్క తీసుకోలే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు అందరు కలిసి పార్టీలో జాయిన్ చేసుకొని తర్వాత ఎల్పీని విలన్ చేసుకున్నారు. సరే అంతవరకు ఓకే, అక్కడ మనం పక్కన పెడదాం. ఇక ఈ రోజు విషయానికి వస్తే నేను ఏం మాట్లాడినంటే ఎవరైతే పార్టీ ఫిరాయించి పోయిర్రో దాన నాగేందర్ కానీ ఇంకొకరు కానీ మీరు అందరూ కూడా మీకు చీరలు పంపిస్తున్నా, మీరు అసలు మొగోళ్ళేనా అని మాట్లాడుకొచ్చాను. మీకు వినిపిస్తా వీడియో కూడా, మీరు అసలు మొగోళ్ళేనా, మీకు చీరలు గాజులు పంపిస్తానా, మీరు ఈ చీరలు గాజులు కట్టుకొని బయట తిరగండి అని అంటున్నాడు. వీళ్ళందరూ ఒక శుద్ధపప్పులు ముద్దపప్పులు, మీరంతా మొగోళ్ళేనా అని మస్ట్ ప్రశ్నించాడు. ఎవరినంటే దాన నాగేందర్ని, కడియం శ్రీహరిని, పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా మాట్లాడిండి అయ్యా కౌశిక్ రెడ్డి. సరే కడియం శ్రీహరి రాజకీయంగా పార్టీలు మారిండు, దాన నాగేందర్ పార్టీలు మారిండు, అన్ని విషయాలు కొన్ని విభేదాలు ఉంటే వాళ్ళ మధ్యలో కొంత ఆ ఏజ్ కానీ అవన్నీ కొంత నిత్యం వివాదాస్పదాలు చిక్కున్న వ్యక్తులే. పరస్పరంగా వీళ్ళు ఏం సవాల్ చేస్తారో వాళ్ళు ప్రతి సవాల్ ఏమొస్తారో చూద్దాం అవన్నీ కూడా. కానీ నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడాడు అంటే ఇక అర్థం చేసుకోరు ఏం కథ అనేది. ఈయననేమో బై ఎలక్షన్లు వస్తే నాకు బీఆర్ఎస్ టికెట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని చెప్పి పార్టీ మారకముందే మాట్లాడిన వ్యక్తి ఈయన ఆడియో కాల్ లీక్ అయింది. సమాధానం చెప్పని షోకాజ్ నోటీస్ ఇస్తే షోకాజ్ నోటీస్ దానికి సమాధానం చెప్పకుండా తుర్రుమని పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండు వేసుకున్నాడు. కనతల్లాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఈయన పోయి మళ్ళీ అండ్లకు పోయి మీరు మొగోళ్ళు కాదు, మీరు చీరలు గాజులు వేసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరే అది వ్యక్తిగతమైన విషయం, వాళ్ళు ఏం సవాలు చేస్తారా ప్రతి సవాలు ఏం చేస్తారో విషయం పక్కన పెడితే ఇది ఆడవాళ్ళని కించపరిచే రకంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన చీర గాజులు చూపెడితే వీళ్ళు చెప్పులు చూపించారు. వాళ్ళు చీర గాజులు చూపించలేంది, వీళ్ళు చెప్పులు చూపించలేంది. ఈ దరిద్రాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ దుశ్చర్యని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూసిరేంది. మొగోళ్ళ అనే పదాన్ని ఇయ్యల పట్ల ఈ మీడియా సమావేశాలు రాజకీయ నాయకులు మాట్లాడే మీడియా సమావేశాలు చూస్తే మనం ఫ్యామిలీ కూర్చొని చూసినట్టు లేదా మీడియా సమావేశాలు కొంత రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో ఎవరన్నా ఆ మీడియా సమావేశాలను కనీసం ఫ్యామిలీలో చూద్దామన్నా కూడా చూసే పరిస్థితి లేదు. ఇష్టం ఉన్నట్టుగా మొగోళ్ళ ఏంది ఏం కథ అంటే ఇదంతా రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ కూడా. ఇక కట్ చేస్తే మరొక వ్యక్తి ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని దుబాయ్కి పారిపోయిన వార్త మనం చూసినాం కదా. ఆయన కాస్త ఢిల్లీకి పోయి ఏఐసీసీ పెద్దల దగ్గర మొరబెట్టుకుంటుండంట, దయచేసి నన్ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి బయటపడేయర్రి, నన్ను లోపలేయకుర్రి, నన్ను ఇబ్బంది పెట్టకుర్రి, నేను మీ దాంట్లో జాయిన్ అయితే అవసరమైతే రాజీనామా చేస్తే నాతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొస్తానట. మరి ఒక ఎమ్మెల్సీ బయటకు వస్తేనే 10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అంటే ఆయన చెప్పిండట. వార్తాపత్రికలో కొన్ని పత్రికల్లో ఉన్నది. మరి ఆయన ఒక్కడు వస్తేనే 10 మంది ఎమ్మెల్యే బయటకు వస్తే మరి ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ ఇంత విచ్ఛిన్నమైందా, ఇంత ఆగమైపోయిందా? చూద్దాం. ఇక ఇదే అంశాల గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం, చాలా విషయాలు ఈరోజు చర్చించుకుందాం. ఒకసారి వివిధ పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలివేలు విషయానికి వస్తే కబ్జా చేస్తే కటకటాలే, హైడ్రా అట్ 262 డబుల్ సెంచరీ దాటిన కూల్చివేతలు, 1172 కాదు 111.72 ఎకరాల స్థలాల పరిరక్షణ, 111.72 ఎకరాల స్థలాల పరిరక్షణ అంటే సుమారుగా 112 ఎకరాలు. ఇక సర్కార్కు నివేదిక అందజేసిన రంగనాథ్. ఇక 6 అమ్మాయిలు 12 మంది అబ్బాయిలతో గంజాయి ఎంజాయ్ రేవ్ పార్టీ నిన్న. ఇక సినిమా దొంగలు చిత్రపురి కాలనీలో గోల్మాల్, 100 కోట్లు కొల్లగొట్టిన కమిటీ మెంబర్లు సినీ కార్మికులు కాకుండా బయట వారికి ఫ్లాట్ల కేటాయింపు,
పోలీసుల విచారణ వెలుగులోకి వచ్చిన వాస్తవాలు బయట వారికి ఫ్లాట్ల కేటాయించినట్టు నిర్ధారణ 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు కేసులు బదిలీ నేడో రేపో అరెస్టులు చేసే అవకాశం ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుచరం లేదా దానం బిచ్చగాడు చీటర్ కడియం శ్రీహరి పచ్చి మోసగాడు పొద్దున బ్యాగులు తీసుకొని సాయంత్రం ప్లేట్ ఫిరాయించిండు అరికపూడి గాంధీ నకిలీ గాంధీ పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు రా దమ్ముంటే ఉప ఎన్నికలు ఎదుర్కోండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక వాళ్ళ ఉప ఎన్నికల సంగతి అటు ఉంచు కానీ మళ్ళీ నీ మీద ఆల్రెడీ నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఎన్నికలకు పోయినావు ప్రజల్ని నయవంచన గురి చేసి ఈ గుండె అలసిపోయింది ఈ గుండె నెరివడ్డది ఈ గుండెకు ఓటేయండి అని చెప్పి ఏదైతే డ్రామాలు క్రియేట్ చేసినావో ఆ బ్లాక్మెయిలింగ్ దందాల మీద నీ బ్లాక్మెయిలింగ్ వ్యవహారాల మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు అందింది ఆల్రెడీ గవర్నర్ కూడా స్పందించింది మీద గతంలో పనిచేసినటువంటి తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించింది ఏ క్షణమే ఏదైనా జరగవచ్చు మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఉప ఎన్నిక కోసం అంటే ఇక్కడ మాట్లాడేటువంటి నైతిక హక్కు హరీష్ రావు మాట్లాడుతూ తీరు కేటీఆర్ మాట్లాడుతూ తీరు ఎందుకంటే వాళ్ళు పాపం ఫస్ట్ నుండి పార్టీలు ఉన్నారు ఉద్యమం చేసిరో ఇంకేదైనా పాపం వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఒక స్థాయి ఒక కథ ఉండేది కౌశిక్ రెడ్డి మాట్లాడిన తర్వాత నేనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యపోతుంది అరే నువ్వు ఇంతగానో ఆవేశపడుతున్నావు ఆవేశిస్తారన్నట్టుగా ఆయన్ను ప్రజలు కొంత చివాట్లు పెడుతున్నారు ఇక చీరలు గాజులు పంపడం అంటే ఏమిటి మహిళలను అవమానిస్తే చెప్పు దెబ్బలు తప్పవు ఇంకో ఇక్కడ చెప్పు చూపెడుతోంది మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి చెప్పు చూపెడుతోంది భార్య కుమార్తెను అడ్డం పెట్టుకొని గెలిచిండు అతని దరిద్రపు కొట్టు చరిత్ర ఇక పాడికి చెప్పు దెబ్బలే మహిళలు చేతగాని వాళ్ళ మరోవైపు చీర కట్టుకొని గాజులు వేసుకోండి ఆ 10 మంది ఇజ్జత్ లేనోళ్ళట పాడి కౌశిక్ రెడ్డి ఈ గుండె అలసిపోయింది గమ్మతుంటుంది ఆ వీడియో ఒకసారి అది నిన్న కాంగ్రెస్ పార్టీ భవన్ రెడ్డి గారు చూపించిన వీడియో ఉన్నది కదా సదాకర్ ఆ వీడియో ఒకసారి రెడీ పెట్టు వీడియో ప్లే చేద్దాం అది లేకుండా డైరెక్ట్ వీడియో దొరికితే చూడు ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి దండం పెట్టి గుండె అలసిపోయింది అన్న మాట దొరికితే చూడదు ఇక చెరువులను చెరబడితే చెరసాలకే ఎంతటి మహామహులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీ వెళ్లిన సీఎం పిసిసి అధ్యక్షుడు వరద సాయంపై నేడు హోంమంత్రితో రేవంత్ భేటీ ఇక హైడ్రాకు విశేషాధికారాలు ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం 17న ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర సర్కార్ నిర్ణయం ఇంకా మొదలైతే పంచేది అనుకున్నా వాళ్ళేమో విలీన దినోత్సవం అంటారు వీళ్ళు స్వాతంత్ర దినోత్సవం అంటారు ఇంకో లక్ష్యం విమోచన దినోత్సవం అంటారు సెప్టెంబర్ 17ను ఇక మొదలైంది మళ్ళీ పంచాయతీ ఈ ఎలక్షన్లు ఏంటి నిమజ్జనం అయిపోయాక నాకు తెలిసి ఎలక్షన్ నిమజ్జనం దాకా ఉండదు ఇంకా ఆ రోజు నిమజ్జనం ఉంది కదా 17th అంటే హైదరాబాద్లో అందుకే కొంత రాజకీయాలు చేయడం బీజేపీ బీఆర్ఎస్ అన్నీ కూడా కొంత సైలెంట్గా ఉన్నట్టున్నాయి సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిమజ్జనం ఉన్నది కాబట్టి రాజకీయం తెర మీదకి వస్తుంది లేకపోతే వాళ్ళు విలీనమని వీళ్ళు విమోచనమని ఇంకొకరు స్వాతంత్రం అని మొత్తం ఆగం చేసే పంచాయతీ ఉంటుంది అంతది దేశంలో కంటి వైద్యానికి కొత్త రూపు ఇచ్చిన సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పేద ధనిక భేదం లేకుండా ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చైనా కంటి వైద్యం అందించిన సమున్నత ఆశయంతో 3.5 దశాబ్దాల క్రితం హైదరాబాద్లో ఏర్పాటైన ఈ సంస్థ 50,000 కార్నియా మార్పిడి చికిత్సలు చేసి అంతమందికి చూపును ప్రసాదించింది ఈ ప్రపంచంలోనే ఈ ఘనత అందుకున్న మొదటి సంస్థగా నిలిచింది ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి నాగేశ్వరరావుతో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశాంత్ గార్గ్ సంస్థలో భాగమైన శాంతిలాల్ సంఘవి కార్నియా ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ వడ్డేపల్లితో ఈనాడు ఈటీవీ ముఖాముఖి అట 50,000 చికిత్సలట ఇక నష్టం 9,000 కోట్లపైనే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇక వెలిగే గోడలు మాయమయ్యే టీవీలు ఇంట్లో వెలుతురు కోసం బల్బులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలతో గోడలు వెలిగిపోతాయి ఇది కొత్త టెక్నాలజీ ఉంటుంది ఇక ఏఐకి సంబంధించింది ఇక చిరునవ్వుతో చెలరేగిన హారిస్ గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి పలు అంశాలపై విస్పష్టమైన వైఖరి స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు ఈసారి అగ్రదేశమైనటువంటి అమెరికాకి అధ్యక్ష పదవిలో ఉన్నది కమలా హ్యారిస్ సో కమలా హ్యారిస్ మన భారతదేశ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుసు అందరికి కూడా సో గతంలో ఉప ప్రధానిగా అంటే అక్కడ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసింది అక్కడ యుఎస్లో జో బైడెన్ నేతృత్వంలో వైస్ ప్రెసిడెంట్గా ఉండేది ప్రస్తుతం మరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి అధ్యక్షుడు అవ్వడం ఖాయంగా కనబడుతోంది అటు అమెరికాకి మొట్టమొదటి లేడీ ప్రెసిడెంట్తో పాటుగా
భారత సంతతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అగ్రరాజ్యం అంటే అమెరికాని పరిపాలించబోతుందట. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ మనకు కూడా. ఇక 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు, విద్యుత్ వాహనాలకు మరో 14,000 కోట్లు, ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌసం, 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఆదాయం సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్. ఇక 262 నిర్మాణాల కూల్చివేత, 111 ఎకరాల స్వాధీనం, ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదిక. నిన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిపోయి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోట్ల విరాళం అందించిండు. ఇక చెరువుని చెరబడితే చెరసాలే, ఆక్రమణదారుల స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నీలమట్టం చేస్తాం. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కార్. ప్రజాపాలన దినోత్సవం అట. ఇక తేలియాడే డబుల్ ఇండ్లు, రంగారెడ్డి జిల్లా ఇంజంపూర్లోని దిలావర్ కాలనీ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల్లో G+9తో 9 బ్లాకులు, 6 బ్లాకులు పూర్తి, మిగతా వివిధ దశలు. 8 ఏళ్లుగా పనులు. అప్పటి నుంచి నీళ్ళలోనే తుర్కియాంజల్ మసాబ్ చెరువు అలుగు నాలాకు అటు ఇటు నిర్మాణం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ప్రభుత్వం నిర్మించినాయి కదా, మరి మీరెందుకు బఫర్ జోన్లో కట్టిరు? ఆడ మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి కదా. మరి ఇటు కూల్చేయాలి, వీటిని కూడా కూల్చేయాలి. బఫర్ జోన్లు అన్ని కూల్స్తామన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బఫర్ జోన్లో కట్టేందుకు కేసీఆర్ మీదనో లేకుంటే ఆ ప్రభుత్వాల మీదనో కేసు వేయాలి, వాళ్ళని కూడా చెరసాలకు పంపించాలి, ఈ ఇళ్ళను కూడా కూల్చేయాలి. సామాన్యులను కూల్చుడే కాదు, మీరు కూడా తప్పు చేసారు కదా. ప్రభుత్వాల మీద తప్పు చేసినాక సామాన్యులు ఎంత? ప్రభుత్వాలు తప్పు చేసినాయి నేరుగా. ఇక ధరణి స్థానంలో భూమాత, రీసర్వే చేపట్టి భూదార్ కార్డులు, టైటిల్ గ్యారంటీకి అమలుకు కార్యాచరణ. ఆ తర్వాత 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. ఇక వైద్య విద్యార్థినిపై రోగి దాడి, గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటన. సదాకర్ ఒకసారి కాల్ చేయవా గెస్ట్కి. ఇక వెలుగు విషయానికి వస్తే, నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి, లేదంటే మేం కూలుస్తామన్న సీఎం రేవంత్. ఇక మెడికల్ కాలేజీలపై హరీష్ దామోదర్ ఎక్స్ ద్వారా ట్వీట్ల ద్వారా ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినామన్న హరీష్ రావు, జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక ప్రపంచంలోని ప్రతి డివైజ్లో మేడ్ ఇన్ ఇండియా చిప్. ఇక యాదాద్రిలో మార్చి కల్లా అన్ని యూనిట్లు ప్రారంభం. తర్వాత ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్. ఇక 70 ఏళ్లు దాటిన వాళ్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపునకు కేంద్రం ఓకే. ఇక కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం, కేంద్ర గైడ్లైన్స్ అమలు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్. ఇక 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. ఇక పక్కనే తెలంగాణ సినిమా ఎక్కడ, గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం, రాష్ట్ర దర్శక నిర్మాతల సీనియర్ల ప్రోత్సాహం శూన్యం. దీని గురించి మాట్లాడదాం మనం. ఇక కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, రీఎంట్రీ ఇక కలే. బండి సంజయ్. ఇక మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక తెప్పించండి, వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయించండి అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సర్కారు వరద సాయం షురు, ఖమ్మం జిల్లాలో 15,000 మందికి ఖాతాల్లోకి పరిహారం. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం ఏమన్నా అనేది ఇలా వార్తలు. ఇక మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి అట. ఆ తర్వాత కోర్టుకెళ్లినా బదలం, కూల్చుడే, ఆక్రమణదారులు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదు, స్వచ్ఛందంగా ఆక్రమణలు విడిచిపెట్టి వెళ్ళండి. మూసి పరివాహక బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 27 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ. ఎస్ఐల దీక్షాంత్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక కలికిమేడ భద్రం, పేద బతుకు ఛిద్రం, చెరువుల మ్యాప్లు తవ్వుతున్న రంగనాథ్. రేపటి కూల్చివేతలకు నేడు రంగం సిద్ధం. శాటిలైట్ చిత్రాల కోసం NRSCకి విల్లా కూల్చివేతలు ఆపండి, దుండిగల్ కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు. మరి ఆ చెరువులను ఎట్లా కాపాడుతారో ఏమవుతుందో కానీ 604466. ఇక్కడ ఈ పాపం చూడండి, ఇల్లు మొత్తం కూలిపోయింది. వెనకాల చూస్తే వాళ్ళ బతుకులు ఏమైనా చిన్న చిన్న గ్యాస్లు, ఆ గంజులు అవి చూడండి, చిన్న గుడారం వేసుకొని బతుకుతున్నారు మొత్తం కూల్చేసినాక. ఏం చేద్దాం కాక హైడ్రా కూల్చివేతలతో గూడు చెదిరిన సున్నం చెరువు బాధితులు శిథిలాల మధ్య ముక్కరైన బతుకు వెతుక్కుంటున్నారు. ఇండ్లు నేలమట్టమై రోడ్డు పక్కన కుటుంబాలు తాత్కాలికంగా వేసుకున్న టార్పల్ ఇండ్లను కింద తలదాచుకుంటున్నాయి. తానేం పాపం చేశానంటూ అమాయకపు చూపులతో ఈ పాప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందంటూ ఉంది కదూ.
ఇంత ఘోరంగా ఈ దృశ్యాలు రంగనాథ్ దృష్టికి పోతున్నాయా? రంగనాథ్ మరి ఏం స్పందిస్తారు? ఈ దృశ్యాలు రంగనాథ్ దృష్టికి పోతున్నాయా? ఆ పాప ఏం చేసింది నాకు అర్థం కాదు. ఏం చేసింది ఆ పాప? ఎందుకు అట్లా బిక్కుబిక్కుమంటూ ఒక దీన స్థితిలో? నీకు విషయం చెప్తాను నేను. మంథని నియోజకవర్గం, ఈ విషయం వచ్చింది కాబట్టి డెఫినెట్గా చెప్పక తప్పది. మంథని నియోజకవర్గంలో గతంలో ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి మీద కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచి కొంతమంది కలిసి దాడి చేసిర్రు, ఆయన చంపేసారు. పెద్ద వివాదం జరిగింది అప్పుడు. రేవెల్ రాజాబాబు అనే వ్యక్తి. ఆ విషయాన్ని ఎవ్వరు కూడా పసిగట్టడం లేదు. 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ కూడా పోనిస్తలేరు, ఎవరిని పోనిస్తలేరు. అప్పుడు ఆ రోజు రిపోర్టింగ్లో భాగంగా అప్పుడు నేను వేడొక మీడియా ఛానల్లో పనిచేస్తున్న నేపథ్యంలో నేను అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి, అక్కడ జరిగిన విషయాన్ని, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అక్కడ చెలో రేవెల్ రాజాబాబు చెలో తాడిచర్లని పిలుపునిచ్చింది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ సేమ్ పిలుపునిచ్చింది. సో ఇన్ని వివాదం జరుగుతున్నాయి. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరు మీద అనేక ఆరోపణలు, అప్పుడు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తున్న ఒక ఆరోపణలు చేశారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే మా రేవెల్ రాజబాబు అంటే ఆయనకి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కొడుకు సుమారుగా ఆయన ఫస్ట్ 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నాడు, చాలా చిన్నోళ్ళే, 8-9 ఏళ్ళు ఉన్నాయి అంతే. ఆయన వాళ్ళ తండ్రిని కొట్టి చంపుతుంటే, అది ఏదో ఈజీగా చేసింది కాదు, నువ్వు మనం తిడతావా, నువ్వు ఎస్సీవి కదా అని చెప్పి ఆయన కొట్టి చంపుతుంటే కళ్ళ నిండా చూసిండు కదా. ఆయన చెప్తున్న మాటలు చూస్తే నిజంగా ఆ రోజు అనిపించింది, ఏరో ఒక రోజు ఇటువంటి వాళ్ళ నుంచే కదా కొంత ఏమంటారు విప్లవాల కోసం బయటకు వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యమాలు చేసే వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారు కదా అనిపించింది. ఆ రోజు ఏమనిపించి కళ్ళకు కట్టినట్టుగా ఆ అబ్బాయి ఏం చెప్తారంటే, ఫస్ట్ వాళ్ళ నాన్న కొట్టిరట, తర్వాత అపస్మారక స్థితిలో కింద పడిపోయిన తర్వాత ట్రాక్టర్లో ఎక్కిచ్చిరట. ట్రాక్టర్లో ఎక్కినాక మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం దగ్గుతూ మళ్ళీ కూడా కొంచెం ప్రాణంతో ఉన్నట్టుగా గమనించిన తర్వాత మళ్ళీ కింద పడేసిరంట, మళ్ళీ కొట్టిరంట అని అంటే ఆయన కళ్ళకు కట్టినట్టుగా దృశ్యాలని ఆయన కళ్ళెదుటే జరిగినాయి. ఆయన కాళ్ళు మొక్కి, వాళ్ళ ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ కాళ్ళు మొక్కి వద్దయ్యా అని ప్రాధేయపడ్డా కూడా కనీసం వారిని క్షమించలేదట, వదిలేయలేదట వారి తండ్రిని. చనిపోయింది కీలక ఆయన రేవెల్ రాజబాబు అని చనిపోయిండు. ఆ రోజు నేను సుమారుగా ఇది ఘటన జరిగి 2022 బహుశా 20 ఆ సమయంలో జరిగింది ఈ ఘటన. 2020 ఆ సమయంలో మొదటి కరోనా కంటే ముందు అనుకుంటా బహుశా. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా అలా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి నాకు తెలిసినటువంటి 2-3 వ్యక్తులతో నేరుగా వెళ్ళి నేను ఒకసారి మాట్లాడి చూద్దాం ఏం జరిగింది ఆ అబ్బాయి. ఆ రోజు నేను అంతా పరిశీలించిన కాబట్టి చూస్తే ఆయనలో ఒక విప్లవకారుడు తయారైంది. ఎట్లా చెప్తుండండి, ఈ ప్రభుత్వాలు ఇంతే అన్న, ఈ కులాలు ఇంతే, ఈ మతాలు ఇంతే అని చెప్పి ఆయన మాటలు చూస్తే బహుశా మీరు అంత మెచ్యూరిటీ వచ్చింది ఆయనకి. ఇక ఆయన ప్రభుత్వాలని కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ, ఈ కుల వ్యవస్థలని కానీ ఏం నమ్ముతలేడు. ఎవరన్నా మాట్లాడితే ఎదురు తిరిగి సమాధానం చెప్పే స్థాయికి వచ్చేసిండు. అంటే ఆ రోజే కనుక ఆ అబ్బాయి ముందు ఇటువంటి దీనస్థితి, వాళ్ళ తండ్రిని చంపేటువంటి స్థితి లేకపోయి ఉంటే ఆయన ఆ రకంగా మారేవాడా? అంటే ఒక ఎక్స్ప్లోజివ్ పర్సన్ ఆయన దగ్గర, అగ్రెసివ్ పర్సన్ ఉన్నాడు ఆయన దగ్గర. ఈ వ్యవస్థలు నమ్ముతలేడు, ప్రభుత్వాలు నమ్మకం లేదు, ఈ పోలీసుల మీద నమ్మకం లేదు, ఈ వ్యవస్థ అసలు ఈ రాజ్యాంగం మీద, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది దానికి. ఇప్పుడు సేమ్ యాస్టీస్ ఈ చిన్న పాప నాకు తెలిసి 2-3 ఏళ్ళు 3-4 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఎందుకు ఇల్లు కూలగొట్టిరు? ఆ రోడ్డు ఎందుకు పడేసారు ఆ కుటుంబాన్ని? ఆ దీనస్థితిలో ఆమె దగ్గర ఒక చిన్న పెట్ క్యాట్ అనుకుంటుంది, ఆ పిల్లిని పట్టుకొని ఆమె కాపాడుకుందని అంటే ఆ మృదువైనటువంటి మనస్తత్వం చూడరి. అంత బాధలో ఉన్నా కూడా ఒక చిన్న పిల్లిని, తాను చాదుకున్న పిల్లిని దగ్గర పెట్టుకొని దాన్ని కొంత రక్షించుకుంటుంది. ఈ అమ్మాయికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారా, రంగనాథ్ చెప్తారా? హైడ్రా అనేది ఎక్కడెక్కడ కూల్చాలి, అక్రమ కట్టడాలు అనేది బడా బాబులో వాసవి అర్బన్ అనే సంస్థ దగ్గర అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి మీరే నిరూపించారు కాబట్టి అక్కడ కూల్చివేయాలి. కానీ చిన్న గుడారాలు కూల్చేసి ఇలా బతుకులు రోడ్డు పడేస్తే ఏమన్నా పాపమా పుణ్యమా? ఇంత దరిద్రం ఎడజూలే, ఇంత దరిద్రం ఇంత ఉండొద్దు, ఇంత విచక్షణ ఉండొద్దు. ఏమో మేము పొడుతున్నాం, మేము పెద్దగా చేస్తున్నాం అని చెప్పి పేదల మీద దాడి చేయకుర్రి. రంగనాథ్ గారు మీరు అయితే సిన్సియర్ ఆఫీసర్ కావచ్చు, మీ తోపు తురుమే కావచ్చు, ఏమన్నా కానీ ఇటువంటి బీజోల మీద మీ ప్రతాపం చూపెట్టకుర్రి, అది తప్పది. ఇప్పుడు ఆ పాపకు ఎవరు సమాధానం చెప్పాలి? ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఆ గరీబోన్లో పుట్టడమే తప్ప? ఆమె వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడం కోసం, ఈ పాపను కాపాడుకోవడం కోసం వచ్చిన గుడారం ఏర్పాటు చేసుకున్న బతకడమే తప్ప? వాళ్ళు చేసిన తప్పేంది? FTL బఫర్ జోన్లో ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, ఎన్ని భవంతి కట్టుకున్నారా, పెద్ద కాంప్లెక్స్ రెంట్కి ఇచ్చిర్రా, షాపులు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారా? వచ్చిన గుడారం ఏర్పాటు చేసుకొని బతుకు తెరువు కోసం చెత్తో చెదారం ఏరుకుంటూ చిన్న సామాగ్రి పెట్టి తీసుకుంటూ వీటిని వాళ్ళు బతుకు జీవనం సాగిస్తున్నారు. మాట్లాడదాం ఇంక విషయాల మీద.
ఇక రియల్ ఎస్టేట్ సర్వనాశనం, ఇది రేవంత్ సర్కార్ పాపం. హైడ్రా వీళ్ళు చేసిందేమో మొత్తం వీళ్ళ టైంలో భుజంగరావు అనే 350 ఎకరాలు కట్టబెట్టేసినట్టు ఏసీపీ. అది వాళ్ళ పుణ్యము. పక్కపొండి ఇంకేమైనా ఇష్టం ఉన్నట్టుగా హైదరాబాద్ హైటెక్స్ లాంటి ప్రాంతాల్లో మంచి మంచి హై రేటెడ్ ఉన్నటువంటి ఆ భవనాలు లేకపోతే ఆ జాగలనేమో పెద్ద పెద్ద అగ్రకులాలకి వాళ్ళు ఏంది సంక్షేమ భవనాలుగా ఇచ్చినటువంటి దాంట్లోనేమో పుణ్యము. ఈ బీసీలకేమో ఊరవతల ఉప్పల దగ్గర బగాయత్ భూములు ఇస్తే ఇక్కడ వీళ్ళకేమో అగ్రవర్ణ కులాల ఆధిపత్య కులాలకేమో హైటెక్ సిటీ పక్క పొంటి లేకుంటే హైటెక్స్ టవర్ పక్క పొంటి ఇక్కడ ఈ జాగలు ఇస్తే వాళ్ళు చేసిన చాలా పుణ్యమైన కార్యం. పడిపోని ఏమవుతుంది? నా తెలంగాణలో కొనుక్కుంటారు ఇక్కడ పడిపోని. దీనిలో నాకు స్వార్థం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుందేమో ఈ రేటు పడిపోవడం వల్ల. కానీ నా స్వార్థం ఏంటంటే నా తెలంగాణ ప్రజలు కొంత 10 ఏళ్ళుగా ఎటువంటి విషయాలు జరిగినాయో అంతకుముందు అయితే పూర్తి అణచివేత. ఇంకా ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళని ఎక్కడ ఎదగనీయకుండా బిజినెస్లు వాళ్ళే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళే, అన్ని వాళ్ళే. హిందూ లేడని ఎందెందు వెతికినా అక్కడోళ్ళే దొరికిరు. మొత్తం ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం సంపాదించుకున్నారు. మొత్తం పెట్టుబడులు వాళ్ళే ఉన్నాయి. ఆ తెలంగాణలోని 10 ఏళ్ళన్నా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని మెరుగుపరుస్తుందా అంటే ఈ 10 ఏళ్ళలో మళ్ళీ ఎవరైరంటే మళ్ళీ ఒక సామాజిక వర్గమో ఒక కులమో లేకుంటే మళ్ళీ గదే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిరు. వీళ్ళ కమిషన్లు ఇచ్చుకుంటాం. పడిపోని రియల్ ఎస్టేట్ పడిపోని తెలంగాణలో కనీసం ఇప్పుడన్నా తెలంగాణలో కొనుక్కుంటారు ధరలు తక్కువైతే. ఆ తెలంగాణ ప్రజలు ఇప్పుడన్నా పోయి ఓటు కొనుక్కుంటారు. ఈ విషయం వచ్చినప్పుడు మీకు నీట్గా చెప్తా దీని ముచ్చటేందనేది. ఇక అసైన్డ్ భూమి అవుట్, 190 ఎకరాల పేదల భూములకు రెక్కలు. ఇక ఎంఆర్ రీఎంట్రీ, గత కాంగ్రెస్ సర్కార్లో 1000 కోట్ల కుంభకోణం ఆరోపణలు. ఇక రుణమాఫీ కాలేదని ఆత్మహత్య యత్నం. తర్వాత ఆ పని స్థానంలో ఉప ఎన్నిక తథ్యం అంటున్న కౌశిక్ రెడ్డి. వాల్మీకి నిధులు కాంగ్రెస్కి ప్రచారానికి. రైట్, ఇక ఇవి హెడ్లైన్స్ గా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.